మీ బిడ్డలను అమెరికాకు పంపుతున్నారా? మీరు అమెరికా వెళుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త, ఈ స్టోరీ మీకోసమే. మోస్ట్ సెక్యూర్డ్ కంట్రీ, మోస్ట్ లావిష్ కంట్రీ అని అమెరికాకు ఆకర్షితులైతే మీరు పొరబడినట్లే. బ్రతుకు తెరువు కోసం అమెరికాలో ఎన్నో ఆశలతో అడుగుపెట్టే విదేశీయులకు జాతి విద్వేషకుల రూపంలో పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. అటువంటి దారుణమైన ఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి. వాటి వల్ల డాలర్ డ్రీమ్స్తో అమెరికాలో అడుగుపెట్టిన భారతీయులకు రేసిస్టుల రూపంలో చేదు అనుభవం ఎదురవుతోంది. ఈ రేసిస్టులు రేపిస్టుల కన్నా క్రూరమైన వాళ్లని పోయిన వారం జరిగిన ఈ ఘటన తెలుపుతోంది. ఈ ఘటనలో ఓ 67 ఏళ్ల భారతీయ నర్సు జీవితం సర్వనాశనం అయిపోయింది. పామ్ బీచ్ కౌంటీ హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. లీలమ్మ లాల్ అనే నర్సు పామ్ బీచ్ కౌంటీ హాస్పిటల్లో పనిచేస్తూ ఉంది. గత వారం ఫ్లోరిడాలోని హెచ్సిఏ పామ్స్ వెస్ట్ హాస్పిటల్లో మానసిక రోగిగా చికిత్స పొందుతున్న 33 ఏళ్ల స్టీఫెన్ స్కాంట్లేబరీ అకస్మాత్తుగా లీలమ్మపై దాడి చేశాడు. కేవలం 1 లేదా 2 నిమిషాల్లోనే ఆమె ముఖం చిగురుటాకులా నుజ్జునుజ్జైపోయింది. ముఖమంతా ఫ్రాక్చర్లు, కాలర్ బోన్ విరిగిపోయింది. మెదడులో రక్తస్రావం కూడా జరిగింది. ఇప్పుడు లీలమ్మ లాల్ ఇంకా వెంటిలేటర్ సహాయంతో శ్వాస తీసుకుంటోంది. బ్రతికే ఛాన్స్ చాలా తక్కువ అని డాక్టర్లు చెబుతున్నారు. లీలమ్మ కూతురు సిండీ జోసెఫ్ ఘటన తర్వాత తన అమ్మను చూసినప్పుడు గుర్తుపట్టలేకపోయానని, తన ముఖం పూర్తిగా విరిగిపోయిందని బాధతో చెప్పడం అక్కడ వారందరినీ కలిచివేసింది. ఇదిలా ఉంటే దాడి తర్వాత స్టీఫెన్ చేసిన వ్యాఖ్యలు ఇంకా భయానకంగా ఉన్నాయి. ఇండియన్స్ అందరూ చెడ్డవాళ్లు, నేను ఓ ఇండియన్ డాక్టర్ని గట్టిగా కొట్టేశా అంటూ ద్వేషపూరిత మాటలు చెప్పాడు. ఇప్పుడు అతనిపై 2nd గ్రేడ్ హత్యాయత్నం కేసు నమోదైంది. అంతేకాదు అతని భార్య కోర్టులో మాట్లాడుతూ కొన్ని రోజుల నుంచి అతను ఇంట్లో చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పుకొచ్చింది. అయితే అటార్నీ అతన్ని మానసిక హాస్పిటల్కు మాత్రం పంపకుండా పోలీసుల కస్టడీలోకి తీసుకుని విచారించామన్నాడు. ఈ ఘటన వైద్యుల భద్రతపై తీవ్ర చర్చకు దారితీసింది. హాస్పిటల్స్లో భద్రతను పెంచాలని, హెల్త్ కేర్ వర్కర్లను రక్షించే కఠినమైన చట్టాలు రావాలని అంటూ దాదాపు 10,000 మంది ఒక పిటిషన్పై సంతకాలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో 60% రేసిస్ట్ కేసులు 2024 సంవత్సరానికి గాను నమోదయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. వాటిలో అమెరికా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. FBI రిలీజ్ చేసిన నివేదికల ప్రకారం అమెరికాలో విదేశీయులపై జరుగుతున్న క్రైమ్స్లో 52% రేసిస్టుల వల్లే జరిగాయని చెప్పింది. వాటిలో 22.5% మతపరమైనవి కాగా సెక్షువల్ హరాస్మెంట్ రూపంలో 18% జరిగాయి. ఇవన్నీ 2023 సంవత్సరానికి గాను సంబంధించిన లెక్కలు. ఇవి 2024 సంవత్సరానికి గాను మరో 20% వరకు పెరిగి ఉండొచ్చునని అంచనా వేస్తోంది FBI. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు యువత ఉడుకు రక్తంతో ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఎన్ని పిటిషన్లు, ఎన్ని ఉద్యమాలు చేస్తే ఏమి ప్రయోజనం? జరగాల్సిన దారుణం జరిగిపోతోంది. ఎన్నో ఆశలతో, ఎంతో డబ్బు ప్రయాసతో అమెరికాకు వెళ్లి ఉద్యోగం చేసే వాళ్లకు రక్షణ ఏది? ఆలోచించండి. మీ బిడ్డలు గాని, మీరు గాని అమెరికా లేక మరేదైనా దేశం వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. సంపాదన అనేది బ్రతకడానికి అవసరమే, కానీ ఆ బ్రతుకే సంపాదన వల్ల ప్రశ్నార్థకమైతే మరెవరి కోసం మీ జీవితాన్ని పణంగా పెట్టాలి? ఆలోచించండి.